చేసేవాళ్ళు అంటే ఒక పెద్ద మూటలో గాజులు పెట్టెలు పెట్టుకుని గాజులు అతను వీళ్ళ చేయి పట్టుకుని నొక్కి దగ్గరగా ఉండే గాజులు వేసేవాళ్ళు. పని పాటలు చేసుకునేవాళ్ళు కదా, వదులుగా అటు ఇటు కదులుతున్న గాజులు పగిలిపోతాయి త్వరగా. మట్టి గాజులు వేసుకోవటం ఏమన్నాలంటే రకరకాల సేయింగ్స్లో గాజుల చేతితో అన్నం పెట్టడం అనేది ఒక సేయింగ్. అయితే ఈ గాజుల వ్యాపారం ఉండేవాడు. ఈయన చాలా దేవి భక్తుడు. ఓకే. అయితే ఆయన పేరేదో కానీ ఆయన దుర్గా అనేవాడు. ఎప్పుడు దుర్గా దుర్గా, నేను రామ అంటుంటాను నేను, అలా ఆయన దుర్గా దుర్గా అనేవాడు. ఈ దుర్గా ఎట్లా అంటే కనపడ్డ అమ్మాయి దుర్గే, గాజులు వేయించుకునే అమ్మ తల్లి దుర్గే, అందరూ దుర్గలే. అతను అలా దుర్గా దుర్గా అని ఎప్పుడు దుర్గను తలుచుకుంటుంటే ఆయన దుర్గాదాస్ అనేవాడు. అయితే ఈ దుర్గాదాసు ఊళ్ళ వెంట తిరుగుతుండేవారు, గాజులు వేసేవాడు. అయితే ఒకసారట ఆయన ఒక ఊరు నుంచి రెండో ఊరికి వెళ్ళాలంటే అప్పుడు నడకదారులే కదా, అప్పుడు ఇలా ట్రాన్స్పోర్టేషన్ అవి ఉన్నవి కాదు. ఈ నడక దారిలో ఆయన వస్తూ ఉంటే ఒక చెరువు పక్క నుంచి వెళ్తున్నాడు. ఆ చెరువు గట్టున ఒక అమ్మాయి కనపడింది ఆయనకి. అమ్మాయి మరి చిన్నపిల్ల కాదు, ఒక 30 సంవత్సరాల లోపల వయసు ఉంటుంది. అందంగా చక్కగా బాగుంది. ముక్కుకి ఒక ముక్కు పుడక, రెండో ముక్కుకి బేసరి. పాత రోజుల్లో అలా ఉండేవి కదా, 2 ముక్కు పుడకలు ఉండేవి. అక్కడి నుంచి సర్వాలంకారాలతోటి అమ్మాయి చక్కగా ముత్తైదు పెళ్ళైన అమ్మాయి కనపడి పిలిచి గాజులు వేస్తావా అని అడిగింది. అయితే ఇంత నిర్జనంగా ఉంది ఈ అమ్మాయి ఇక్కడ ఎందుకుందంటే అమ్మాయి చేతిలో బిందు ఉంది, మంచినీళ్ళకి వచ్చిందని అనుకున్నాడు. ఓకే. నేను ఆ ఊరు వెళ్తున్నాను, నువ్వు ఆ ఊరు వెళ్ళిపోతున్నావు, నేను ఇంటికి వెళ్తాను, నువ్వు నాకు గాజులు వేయి అని చెప్పి చెయ్యి అందించేసరికల్లా ఈయన ఏం చేశాడు, సరే ఒక చెట్టు కింద దింపాడు. మళ్ళారా పెద్దవాడు ఒక 50 ఏళ్ళు ఉంటాయి బహుశా. అమ్మాయి చెయ్యి అందిస్తే ఎర్రలు బాగున్నాయి, ఆకుపచ్చవి బాగున్నాయి, పసుపచ్చవి బాగున్నాయి అంటే 3 రంగుల గాజులు చేతుల నిండా వేసాయి. పిల్లని చూస్తే కలిగిన అమ్మాయి లాగానే కనబడుతుంది. ఈ అమ్మాయి దగ్గర డబ్బులు ఉండవని అతను ఎందుకు ఊహిస్తాడు? గాజులు వేయించుకుని ఏదో తృణమో పణమో, అప్పుడు పెద్ద ఖరీదులు కాదు, కాసు, అరకాసు, పావల, 10 రూపాయలు, బేడలు, కాణీలు ఉండే రోజులు, అణాలు, అర్ధనాలు ఉండేవి. అయితే ఇవి వేసిన తర్వాత ఈ అమ్మాయి ఏం చెప్పిందంటే, నువ్వు ఈ ఊరు వెళ్తున్నావు కదా, ఫలానా శివాలయం ఉందా, శివాలయం పక్కన కర్ణం గారి ఇల్లు ఉందా, ఆ పక్క సందులోంచి కొంచెం లోపలికి వెళ్తే ఒక ఎత్తరుగుల ఇల్లు ఉంది, ఆ ఇల్లు మాదే, మా నాన్నగారు ఉంటారు, ఈ గాజులకు డబ్బులు నువ్వు అక్కడ తీసుకో. ఓకే అని చెప్పేసరికల్లా అదేమిటి నువ్వు డబ్బులు లేకుండా ఎందుకు వేయించుకున్నావని అదని అతను అనలా. ఎందుకంటే ఇది అతను పనే కానీ అది వ్యాపకంగా చేస్తున్నాడు కానీ వ్యాపారంగా చేయటం లేదు ఆయన. ఇలా స్త్రీ రూపంలో ఈ అమ్మాయిలకి గాజులు వేస్తూ అమ్మవారికి గాజులు వేసినంత సంతోషించేవాడు. అతనికి వచ్చిన కొంత సంపాదనే అతనికి చాలు, ఏదో ఇచ్చింది పుచ్చుకునేవాడు అంతే. సరే ఏమన్నాడు, ఈ అమ్మాయి బిందె పుచ్చుకుంది, ఇంకా నేను నీళ్ళు తెచ్చుకోవాలి, నువ్వు వెళ్ళిపోతున్నావు కదా, వెళ్ళి తీసుకుందాం, మా నాన్నగారి ఇంటికి వెళ్ళి, మా అత్తారి ఇల్లు ఇది, మా నాన్నగారు ఊరు ఆ ఊరు, మా అత్తారి ఊరు ఈ ఊరు అని చెప్పేసరికల్లా మా నాన్నని అడిగి డబ్బులు తీసుకోమంటే ఈయన బ్యాగ్ అంతా సర్దుకున్నాడు. బయలుదేరుతుంటే ఓవేళ మా నాన్నగారు ఆయనకి నా మీద కోపంగా ఉంది, మా అత్తారి మీద కోపం వచ్చింది, మాకు అమ్మాయి లేదు నేను ఇవ్వనంటాడేమో, మా దేవుడి గదిలో కుంకుమ భరణి ఉంది, దేవుడి మంగస్థానంలోనే కుంకుమ భరణి ఉంది పాతది, అందులో కాసు ఉంది, అది తీసి ఇవ్వమన్నానని చెప్పి. ఆయన కాదంటాడు, నువ్వు గట్టిగా పట్టుకో, నువ్వు గాజులు ఎన్నేసావు, డబ్బులు తీసుకోవాలి కదా, కాబట్టి ఆయన కాదన్నా సరే ఈ మాట చెప్పి డబ్బులు తీసుకో అని చెప్పి సరే అన్నాడు. ఆ అమ్మాయిని అక్కడ వదిలిపెట్టి ఈయన సంచి తన కట్టా సర్దుకుని ఆ ఊళ్ళోకి వెళ్ళాడు. శివాలయం వచ్చింది, దండం పెట్టుకున్నాడు, కర్ణం గారిని కనపడింది, పలకరించాడు, పక్క సందులోంచి లోపలికి వెళ్ళాడు. ఎత్తరుగుల ఇల్లు. అయితే ఇల్లు పెద్దదే కానీ బాగా పేదరికంలో ఉన్న ఇల్లే అది. అక్కడి నుంచి ఆయన పిలిచాడు. బయట ఒక 5-6 వేద విద్యార్థులు ఎవరో కూర్చున్నారు, వేద పాఠం చదువుకుంటున్నారు. ఈ అమ్మాయి అని కైకేశాడు. అయ్యా మీ అమ్మాయికి గాజులు వేసానండి చెరువు దగ్గర, డబ్బులు ఇస్తే వెళ్తానండి. అమ్మాయా, ఎవరమ్మాయి, ఎవరింటికి వచ్చావు నువ్వు అని అడిగాడు. ఫలానా ఇల్లు ఇదే కదండి, ఆయన పేరు కూడా చెప్పింది. ఆ పేరు తమరిదే కదా అంటే నాదే, ఫలానా ఇల్లు ఇలాగని చెప్పింది, గుర్తులు నేను వచ్చాను, మీరు ఇలాగే అంటారని అమ్మాయి చెప్పింది కూడా. డబ్బులు ఇప్పించండి బాబు, లక్షణమైన బిడ్డ, అంత పిల్లని కాదనుకుంటారా అన్నాడు. మీకు తగాదాలు ఉంటే సొంత పిల్లని కాదనుకుంటారా ఎవరైనా అనేసరికి ఇంకా అర్థం పిల్లని కాదనుకోవటం ఏమిటయ్యా, నాకు అసలు ఆడపిల్లలే లేరు, అమ్మాయిలు లేరు నాకు అన్నాడు. అనేసరికి భలేవారు మీరు ఇట్లాంటి మాట అంటారు, ఇంత మాట అన్నారు, అమ్మాయి చెప్పింది, ఇంత మాట అంటారా, ఎంత కోపం వస్తే మాత్రం, ఆడపిల్లని కాదనుకుంటే ఎలాగండి, తీసుకొచ్చి డబ్బులు ఇవ్వండి అన్నాడు.
మెల్లిగా జనం చేరటం మొదలుపెట్టారు. గాజులు వాడి రావటం ఏమిటి, వీళ్ళింట్లో డబ్బులు అడగటం ఏమిటి. ఈ పేద విద్యార్థులు పని చదువు మానేసి వాళ్ళు నోటు తెచ్చుకుని చూస్తున్నారు ఏమిటో జరుగుతుంది. పల్లెటూరు కదా, కాస్త గట్టిగా మాటలు దొరలేసరికి వీళ్ళ వాళ్ళు చేస్తారు. ఒక్కొక్కళ్ళు వింటున్నారు, ఏమిటో సంభాషణ జరుగుతుంది. ఈయన అవునంటాడు, కాదంటాడు, అతను అవునంటాడు. ఇటు తీసుకొచ్చి ఏమన్నాడంటే, అయ్యా అమ్మాయి చెప్పింది మీ ఇంట్లో పూజ మందసంలో కుంకమరిన పాత ఉందిట, అది తెరిచి చూడు, అందులో కాసు ఉంటుందని చెప్పింది అమ్మాయి. ఆ కాసు అయినా తెచ్చి నాకు ఇవ్వండి. నేను వద్ద పోనీలేమ్మా, ఆడపిల్లవి నీకు గాజులు వేసాను, మీ నాన్నకి ఇష్టం లేకపోతే పోనీలేమన్నాను. కాదు గాజులకు నువ్వు డబ్బులు తీసుకోవాల్సిందేనని చెప్పింది. బంగారం లాంటి బిడ్డ, నువ్వేం తండ్రివయ్యా, పట్టుకురా కాసు పట్టుకురా, ఆ కాసు తెచ్చి నాకు అమ్మాయి నన్ను తెచ్చుకోమన్నాడు. ఈయన తెల్లబోయాడు. మా ఇంట్లో దేవతా మందిరంలో అసలు కుంకుమరిని ఉండటం ఏంటి, మా ఇంట్లో కుంకుమరిని లేదన్నాడు. ఆ భరణ ఏం లేదు మా మంత్రాలు, చెప్పింది చూడవయ్యా అనేసరికి సరే అందరూ అదేంటి ఎందుకు చెప్పినాడు, దుర్గాదాసి ఈ ఊళ్ళలో తిరిగేవాడే చూడు అనేసి అన్నారు. చూడమన్నారు. దేవతా మండపంలోకి దగ్గరికి వెళ్ళాడు. అయితే వాళ్ళ అమ్మగారు, ఆయన తల్లి, ఈయనే కొంచెం పెద్దవాడు, 50 ఏళ్ళ పైన ఉన్న ఆయన. ఆవిడ కడుగు వృద్ధురాలు, ఇంట్లో ఉండి పెద్దాడు. ఆవిడకి జ్ఞాపకం వచ్చింది. ఇలాగా ఒక పాత కుంకుమరిన వాళ్ళ దేవతా మందసంలో ఒక పక్కన చిన్న మీట లాంటిది అది నొక్కితే అక్కడ ఒక కుంకుమరినలు అవి పెట్టుకుని, ఎందుకంటే పాత రోజుల్లో బీరువాలు అవి ఉండేవి కాదు కదా. ఈ దేవతా మందిరాలు, తర్వాత ఏమో పందిరి మంచాల లోపల అట్లా చిన్నవి అల్మర్లు ఉండేవి, వస్తువులు దాచుకోవడానికి. దొంగల భయాలు అవి ఉండేవి కదా. అయ్యా మా దగ్గర ఈ మీట నొక్కితే ఇది తెరవబడుతుంది అని చెప్పి తెరిస్తే కుంకుమరిన బయటకు వచ్చింది. ఆయన చాలా ఆశ్చర్యపోయాడు. ఈ అమ్మాయి ఎవరు, ఈ గాజులు వాడేంటి, మన ఇంట్లో ఉన్న మందసం ఇన్ని సంవత్సరాలు వచ్చింది, ఇంత వయసు వస్తే ఇందులో ఇలాంటిది ఉందని నాకు తెలియకుండా ఎవరో పిల్లకి రోడ్డు మీద ఎక్కడో దారిలో కనపడ్డ పిల్లకి తెలియటం ఏమిటి, మా అమ్మకి తెలిసిన సంగతి. ఆయనకి లోపల నుంచి ఒక ఉద్వేగం వస్తుంది అనమాట, ఎట్లా ఇది బయటికి తెలిసింది అని. ఆయన ఏం చేశాడు, కుంకుమరినలో చేయి పెట్టాడు. కాసు తగిలింది, కాసు ఇట్లా తీసాడు బయటికి. ఇంకో కాసు కనపడుతుంది, ఇది ఎడం చేతిలో పెట్టుకున్నాడు. ఆ కనపడిన రెండో కాసుని తీస్తుంటే ఇంకో కాసు కనపడుతుంది, ఆ చేతిలో పెట్టుకున్నాడు. మళ్ళీ తీసాడు, తీస్తుంటే ఒక్కో కాసు బయటికి వస్తూనే ఉంది. ఆయన ఈ పట్టుకున్నవాడు అట్లా కూలబడిపోయి, వాళ్ళ అమ్మ, భార్య, ఇంత పిల్లవాడు, మగ పిల్లలు ఉన్నారు, ఆయన ఆడపిల్లలు లేరు. అప్పుడు వాళ్ళ అమ్మగారు ఏం చెప్పారంటే, ఇది చాలా పురాతనమైన పూజా మందిరంలో ఈ ఒక కాసు మా అమ్మవారు, మా తాత అంటే మా తాత అంటే నాయన వాళ్ళు, ఆయన తల్లి తాలూకు తాతగారు, తండ్రి తాలూకు తాతగారు అర్చించేవారట ఆ కుంకుమరిణలో ఉన్న ఆ ప్రతిమని. తర్వాత కాలంలో అర్చన మానేశారు, అది అలా లోపల ఉండిపోయింది. ఈ కాసులు పట్టుకునేసరికి ఉద్వేగం తట్టుకోలేక దుఃఖం వస్తుంది. గబగబా కాసులు పుచ్చుకొని బయటకు వచ్చాడు. జనం అంతా చేరిపోయారు కదా. అయ్యా నువ్వు ఎవరిని చూసావో, ఆ అమ్మాయి ఎక్కడుందో నాకు చూపించవా అని అడిగాడు. అందరూ వెళ్ళారు. వెళ్తే చెరువు దగ్గరికి వెళ్ళాక ఇక్కడ చూసా నేను అమ్మాయిని అంటాడు. చెరువు చుట్టుపక్కల ఏమీ లేదు, చెరువే ఉంది, పద్మాలతో నిండిన సరోవరం. మామూలు ఊళ్ళలో చెరువుల్లో కనపడతాయి. అయితే ఇక నేను ఇక్కడే చూశానండి, ఆ అమ్మాయి ఎటేజిందో పాదాలు ముద్రలు కూడా ఏమీ కనిపించదు, చెరువు వైపు నడిచినట్టే కనపడుతున్నాయి కాలు గుర్తులు, బయటకు వచ్చినట్టుగా ఏమీ లేదు. మామూలుగా బురద ఉంటుంది చెరువు ఒడ్డున, బురద ఉంటుందిగా, చెరువులోకి ఇలా వెళ్తారు ఎవరైనా, వెళ్ళి ఉండాలి కదా. ఇక అక్కడి నుంచి జనం అందరికీ అర్థమవుతుంది ఇక్కడ ఏదో ఒక మహత్తరమైన సంఘటన జరగబోతోంది. నేను ఒక అమ్మాయికి కాసులేసాను. జనం అంతా చెరువు దగ్గరికి చేరు, ఊళ్ళో వాళ్ళంతా వస్తున్నారు, ఇక్కడ ఏదో జరగబోతుందని తెలుస్తోంది. అక్కడి నుంచి దుర్గాదాసు, అమ్మ నేను మీకు గాజులు వేసానని చెప్పినా కూడా నమ్మలేని పరిస్థితి కనపడుతుంది. వాళ్ళకి అమ్మాయిలే లేరని ఊరంతా సాక్ష్యం చెప్తున్నారు. నేను ఏ తల్లికైతే గాజులు వేసాను, ఆమె ఇక్కడ కనపడితే కానీ ఇప్పుడు నమ్మరు. ఈ విషయం నేను ఎట్లా చెప్పానో కూడా నాకు తెలియటం లేదు అని చెప్పి గట్టిగా ఎలుగెత్తి దుర్గా అని పిలిస్తే చెరువులో ఇచ్చి 2 చేతులు వచ్చిపోతాయి. 2 చేతులకి ఎరుపు, పసుపు, ఆకుపచ్చ గాజులు ఫుల్గా ఉన్నాయట చేతుల మీద. ఈ పైకి వచ్చిన చేతుల్ని ఆ ఊరంతా చూసింది. వాళ్ళు ఏమనుకున్నారంటే, ఒక శక్తి ఒక బ్రాహ్మడి ఇంట్లో 100 సంవత్సరాల పైగా నిక్షిప్తం అయిపోయి లోపల ఉండిపోయిన శక్తి నన్ను పూజించే సమయం వచ్చింది అని బయటకు రావడానికి
ఆమె చేసిన ప్రయత్నం ఏంటంటే ఒక గాజులు అతని పూర్వజన్మ పుణ్యం అతను చేసిన పుణ్యం అంటే ఈ కథలో ఉన్న శక్తి అలాంటిదన్నమాట. అంటే భగవంతుడు తను ప్రకటితం చేసుకోవాలంటే ఎలాగైనా చేయొచ్చు, శక్తి అది. ఇప్పుడు దేవుడు అంటే మగవాడి కాదు కదా, మగవాడికి మూలం తల్లి. ఆమె తనకి తాను బయటికి రావాలని గనక ప్రకృతి భావిస్తే ఈ రకంగా ఎవరికైనా ప్రత్యక్షం కావచ్చు. దానికి ఋషీశ్వరులు మునీశ్వరులు వాళ్ళే కావక్కర్లేదు, ఏమక్కర్ల. ఏ కుటుంబంలో అయితే ఆమె ఆనుచానంగా సంవత్సరాల తరబడి పూజలు అనుకుని తర్వాత కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ వాళ్ళకి కనపడాలని అనుకుని దానికి ఈ గాజులతన్ని వ్యాజంగా చేసుకుంది. అతను ప్రత్యక్షంగా ఆమెను చూశాడు, పట్టుకుని గాజులు వేశాడు చేతికి. ఎందుకంటే ఆయన అందరికీ ప్రతి అమ్మాయిని ఆయన దుర్గగానే భావించేవాడు. అమ్మవారికే గాజులు వేస్తున్నంత భక్తి ప్రపత్తులతోటే గాజులు వేశాడు. వాళ్ళు ఆ డబ్బు ఇవ్వకపోతే పోనీ అనుకునేవాడట. ఎవరు ఇవ్వగలిగిన తల్లి దగ్గర తీసుకుని, ఏ పిల్లైనా ఆడబిడ్డ చేతులకు గాజులు ఉండాలి కదా, ఎవరికైనా చేతికి గాజులు ఉండాలి. ముత్తైదు పిల్లకి గాజులు లేకపోతే ఎట్లా? ఇవ్వగలిగిన వాడు ఇస్తాడు. ఇవాళ ఇవ్వకపోతే వచ్చే సంవత్సరం ఏ ఒడిలో మినులో పెసలో ఇస్తారని వేసేవాడు. అతని దగ్గర ఉన్న ఆ లక్షణానికి మెచ్చి ఆమె స్వయంగా అతని దగ్గరకు వచ్చి గాజులు వేయించుకుని అక్కడికి వెళ్ళి తీసుకోండి. ఇప్పుడు ఎవరైతే పూజ చేయాలో వాళ్ళు ఆమెను చూడలేకపోయారు. చిత్రమైన సంగతి కదా. ఈ చెరువులో నుంచి చేతులు పైకి రావడం, ఆ చేతులు నిండా ఉన్న గాజులు ఉంగరాలు దగదగాయమానంగా ఉన్న ఆ చేతులు ఆ ఊరంతా చూస్తారు. సురహతకి పడిపోయాడట దుర్గాదాసు. ఆ తర్వాత ఈ కథ అట్లా నచ్చింది. మళ్ళీ వాళ్ళ ఇంట్లో మళ్ళీ లలితా పూజ అందుకుంది, వాళ్ళకి ఐశ్వర్యం వచ్చింది. వాళ్ళు చాలా పేదవారు అయిపోయారు ఆ కుటుంబం వాళ్ళు. ఆ తర్వాత మళ్ళీ అక్కడ బాగా వాళ్ళకి అన్ని రకాల సంపదలు వృద్ధి పొందింది. అయితే ఇది ఎవరో ఒక కుటుంబం గురించి చెప్పించిన కథ కూడా అయ్యి ఉండాలి. నేను చదివాను కానీ